హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బాబీ గారు ఏంట్రా ఇట్లా అంటే ఏందో నాకు కూడా తెలీదు, ఏదో పోజు కొంచెం ట్రెండీ అయిందని అట్లా పెట్టిన. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏం లేదు, ఇప్పుడు నేను లూలు మాల్కి వెళ్తున్నా. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నా చెల్లిని కలవడానికి నేను ఏ దారి త్రూ వెళ్తున్నానో ఆ మాల్ రివ్యూ కాదులే, అంత లేదులే, కానీ ఎలా ఉంది ఏంటి అని నా వ్యూలో మీకు చెప్తాను. ఓకే, బాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్, రెడీ అయిపోయి ఐఎమ్ రెడీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు మాల్. ఓకే, సీ యూ దేర్. ఇప్పుడు మనం లూలు మాల్కి వెళ్ళి డోరా ఎక్స్ప్లోరర్ లెక్క ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మనం బస్ స్టాప్కి వచ్చేసినాం అనమాట. చక్కచక్క రెడీ అయిపోయి అలా నేను బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం అనమాట. కుకట్పల్లి బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇలా బస్ వస్తే అలా ఎక్కేస్తా. చూడండి, ఇలా బస్ వచ్చేసింది, అలా ఎక్కేసా. సో అట్లా ఎక్కేసినాకనే నాకు బస్లో విండో సీట్ దొరికింది. అదో పెద్ద అచీవ్మెంట్ అనమాట. ఎందుకంటే ఎన్నో యుద్ధాలు చేయాలి, లేకపోతే బస్ అన్నా ఖాళీగా ఉండాలి. రెండు లేకపోతే అసలు విండో సీట్ మనకు దొరకదు. ఎందుకంటే ఇట్స్ ఫ్రీ బస్, యూనో గైస్. అలా బస్ ఎక్కా అనమాట. బయట నుంచి వేడి గాలులు వస్తున్నాయి, బట్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనము హాస్టల్ టు కాలేజ్, కాలేజ్ టు హాస్టల్ కాబట్టి. చూడండి, జేఎన్టీయూ దగ్గర అయితే దిగినాను అనమాట. బస్సు కుకట్పల్లిలోనే దించింది, కాకపోతే కుకట్పల్లి మెట్రో నుంచి జేఎన్టీయూ మెట్రో వరకు నేను ఆటో ఎక్కాను అనమాట. ఆటో ఎక్కి ఇక్కడికి వచ్చాను అనమాట, మెట్రో జేఎన్టీయూ మెట్రో వరకు. ఆటోలో ఎక్కా. ఆటో అంకుల్ బస్ సో స్వీట్. ఆ అంకుల్ ఉండేసి అట్లా ఇట్లా అని అడిగినారనమాట. అంటే హీ వాజ్ ఫ్రెండ్లీ. సో ఆ అంకుల్ ఇంకా, నువ్వు మంచిగా చదువుకో అమ్మా, మంచిగా చదువుకొని ప్రయోజకురాలు అబ్బో అది ఇది అని చెప్పారనమాట. హీ వాజ్ సో స్వీట్ అంకుల్. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే మాత్రం యూ ఆర్ సో స్వీట్. థ్యాంక్ యూ అంకుల్. అండ్ ఇలా నడుచుకుంటూ చాలా ట్రాఫిక్ ఉండే. అలా ఫుట్పాత్ పైన నడుచుకుంటూ నేనైతే కొంచెం దగ్గరకు వచ్చేసిన అనమాట, లూలు మాల్ దగ్గరికి. ఫస్ట్ మీరు జేఎన్టీయూ మెట్రో నుంచి నడుచుకుంటూ వస్తే ఫస్ట్ రైతు బజార్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే అలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ లోటస్ హాస్పిటల్ కనిపిస్తుంది. లూలు మాల్ పక్కనే ఉంటుంది చూడండి, ఇక్కడ లోటస్ హాస్పిటల్. తర్వాత అలా ఎంట్రన్స్ ఇంకోండి, ఇంత పెద్ద బిల్డింగ్ ఇదే లూలు మాల్. సో ఎంట్రన్స్ అయితే బాగానే ఉండే. లోపల నుంచి చల్లగాలులు వస్తున్నాయి. వెళ్దామని అనుకున్నా కానీ వెళ్ళలేను, ఎందుకంటే మా చెల్లం ఇంకా రాలేదు. అండ్ తను వచ్చేలోపు నేను బయటే అలా నిల్చున్నాను అనమాట. వెయిట్ చేసాక వచ్చేపు. అప్పటి వరకు ఏం చేయాలో అర్థం కాక అట్లా ఇట్లా చూసాను అనమాట. ఏంటి మాల్ బయట నుంచి. ఇప్పుడు మా చెల్లెమ్మ వచ్చేసింది. మాల్కి వచ్చాము. నా చెల్లిని వెళ్ళడానికి వచ్చా అని చెప్పినాను కదా. బయట వినట్ ఇంకో మా చెల్లిని చూపిస్తున్నా. హాయ్ గాయ్స్, అయితే ఎంటర్ అయితే అయిపోయినాం మనం లూలు మాల్కి. స్టార్ బక్స్ కనిపించింది. వామ్మో ఎందుకులే మనకి, అట్లా ఇట్లా బాగుంది, అంటే చాలా బాగుంది చూడ్డానికి. అయితే ఫొటోస్ అయితే బాగా వస్తాయి. నేను కూడా ఫోటోలు దిగినా కొన్ని. తర్వాత మేము ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడికి పోవాలా అని అటు ఇటు తణుకులాడుతున్నాం అనమాట. అన్ని అనం ఉన్నాయి కాదు, ఎక్కడ పోవాలా అని అర్థం కాక మేము చాలా స్టడీ కాన్షియస్ కాబట్టి బుక్ స్టాల్కి వెళ్ళినాం. చూడండి, ఓం హనుమాన్, ఓం కృష్ణ, ఓకే. ఓం స్నో వైట్ ఏంది గాయస్, అసలు ఎవడన్నా ఈమె మన దేవతనా, నాకు అర్థం కాదు. ఎవడరా నాయన ఈ బుక్కులు రాసింది అనుకున్నా. తర్వాత బుక్స్ అయితే బాగున్నాయి, కొన్ని విచిత్రంగా ఉన్నాయి, కొన్ని తేడాగా ఉన్నాయి, కానీ చాలా ఉన్నాయి. ఇది చూడండి, ఇది ఇంకోటి, ఆ గుడ్ గర్ల్ గైడ్ టు. చూడండి ఏముందో, అమ్మో విచిత్రమైన బుక్స్ ఉన్నాయి. కామెడీ అసలు, కానీ చాలా బాగున్నాయి. ఫ్రిక్షనల్, నాన్ ఫ్రిక్షనల్ చాలా బాగున్నాయి. కానీ మేము కొనలేదు, ఎందుకంటే మేము అంత చదువు బిడ్డలం కాదనమాట. ఇది మనకు కావాల్సింది ప్లే జోన్. ఇది మనకు అసలైన ఆస్తి. సో ఇక్కడ క్యూట్ డాల్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయో. ఇక్కడ నుంచి వచ్చేసి మేము బ్యాగ్స్ దగ్గరికి వెళ్ళాం. ఈ బ్యాగ్స్, కమ్మలు అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి. లిప్స్టిక్స్ అవన్నీ, మేకప్ కిట్స్ అవన్నీ, బ్యాగ్స్ చాలా బాగున్నాయి.
అండ్ ఈ బ్యాగ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. వావ్, దీని రేట్ కూడా చాలా క్యూట్గా ఉందన్నమాట. అక్కడ నుంచి ఇంకొచ్చేసాము అనమాట. సో అలా మాల్ ఎక్స్ప్లోర్ అవుతున్నాం. ఏం లేదు, అన్నీ బాగున్నాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ చిన్నపాటి ఎక్స్ప్లోరింగ్ చార్మినార్ టైప్సే, కాకపోతే అక్కడ రేట్ తక్కువ, ఇక్కడ రేట్ కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్. ఇది మార్కెట్ అనమాట. మాకు మార్కెట్తో పని లేదు కాబట్టి మేము డాల్ షాప్కి వచ్చినాం. ఇక్కడ చూడండి కార్స్ ఎంత బాగున్నాయో. అక్కడ నుంచి ఇంకా మేము సాలెడ్ షాప్కి వచ్చేసినాం. షాప్ కాదు, అక్కడ ఒకటి పెట్టినారనమాట మార్కెట్ టైప్స్. బాగుండే, కొంచెం హెల్త్ కాన్షియస్ ఉండాలి కదా అనేసి నేను కూడా సలాడ్ తినడానికి అన్నీ వేసుకున్నా డబ్బాలో. చూడండి, గుడాలు, స్ప్రౌట్స్, బీట్రూట్, క్యారెట్ అన్నీ వేసుకున్నాను నేనైతే. ఆఖరికి క్యాబేజీ ముక్కలు కూడా వేసుకున్నాను గాయస్. చూసినారా ఎంత హెల్త్ కాన్షియస్ నేను. మీరు కూడా హెల్త్ కాన్షియస్ అవ్వండి. అండ్ దీని రివ్యూ ఇస్తూ నేను ఒక వీడియో తీశాను, అది కూడా చూడండి. కొన్ని రోజులలో వస్తుంది అది కూడా. అండ్ ఎవరైతే ఇప్పటివరకు సపోర్ట్ చేసినారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఇట్లానే ఇంకా కొంచెం మంచి వీడియోలు, మంచి మీకు హెల్ప్ఫుల్ అయ్యే వీడియోలు, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండే వీడియోలు తీస్తా అనుకుంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ అక్కడ నుంచి వచ్చేసి మేము చేపల దగ్గరికి వెళ్ళాము. ఎంత క్యూట్ ఫిషెస్ అంటే చాలా బాగున్నాయి. మీరే గెస్ చేయండి నేను చేపలు తీసుకున్నానా లేదా అని. ఎంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ బీటా ఫిషెస్ అనమాట, ఫైటా ఫిషెస్ మీకు తెలిసి ఉంటే. అక్కడ నుంచి ఇంకా చల్లే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అనేసి వెళ్ళిపోయి ఆటో బుక్ చేసుకొని ఆటో ఎక్కేసాను అనమాట. ఇది చూడండి, ఫుల్ ఇట్లా అమ్మో ఫుల్ అలసిపోయిన ఉండే, కాళ్ళ నొప్పులు చాలా వచ్చినాయి. మనము మాల్ మొత్తం తిరిగేసరికి ఏం షాపింగ్ చేస్తామో లేదో కానీ కాళ్ళ నొప్పులు అయితే పక్కా వస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మందే ఇదంతా.